నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అత్యధిక సభ్యత్వకర్తకు తుర్కపల్లిలో సన్మానం ఆలేరును తొలి స్థానంలో ఆలేరు ఉండాలన్న వక్తలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల తీరుపై తీవ్ర ఆగ్రహం మండల సభలోకి దూసుకెళ్లిన తలకొండపల్లి కాంగ్రెస్ నేతలు జియో క్లౌడ్ ద్వారా టీటీడీ ప్రత్యేక యాప్ మీడియాకు వెల్లడించిన టీటీడీ విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం వరి ధాన్యం నాశనం చేశాయి ట్రాక్టర్ల ధ్వంసం బోడికొండపై ప్రోటోకాల్ వివాదం బోర్డును తొలగించేందుకు యత్నం అడ్డుకున్న వైసీపీ శ్రేణులు ఇక వివరాల్లోకి వెళ్తే 100 సభ్యత్వాలు చేయించిన బూత్ ఎన్రోలర్ను యాదాద్రి జిల్లా తుర్కపల్లి కాంగ్రెస్ నేతలు సన్మానించారు ఆ పార్టీల మండల శాఖ అధ్యక్షులు ధనావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు డిజిటల్ సభ్యత్వ కార్యక్రమాన్ని చకాచకా ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు సభ్యత్వ నమోదులో ఆలేరు నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండేలా చూడాలని సూచించారు అత్యధిక సభ్యత్వాలు చేయించిన వారిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో సన్మానిస్తామన్నారు కార్యక్రమంలో గుడిపాటి మధుసూదన్ రెడ్డి ధనావత్ భాస్కర్ నాయక్ ఎంపీటీసీలు మోహన్ బాబు వనజా హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు చూడండి చూడండి ఇక్కడ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పట్టించుకోకపోవడంపై తలకొండపల్లి కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయమై ఆ పార్టీ యువనేత గుజ్జుల మహేష్ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశంలోకి దూసుకెళ్లి అధికారులతో పాటు నాయకులను నిలదీశారు తలకొండపల్లి మండల కేంద్రంలో గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు కోరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు వచ్చే సర్వసభ్య సమావేశంలోగా జూనియర్ కళాశాల ఏర్పాటు చేసేలా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు అలా జరగకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి మోహన్ రెడ్డి అజీం రవీందర్ యాదవ్ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు ఎందుకంటే నేను నమ్ముతారో నమ్మరో తమ్ముళ్ళు జిల్లా పరిషత్ లో మీరు ఎట్లా కూర్చోరో అట్లా కూర్చున్నాం ఏంది జూనియర్ కళాశాల విద్యామంత్రిని నిలదీసినాం మేము ఎంతో బాగా వచ్చి కూర్చుంటామే ఇక మీరు ఏమంటారు మీ పక్కన వచ్చి కూర్చోండి సర్వసభ్య సమావేశం బైకాట్ చేయడం మా ధర్మం కాదు పూర్తి అది గవర్నమెంట్ అసంబద్ధత గవర్నమెంట్ తప్పేది దీన్ని అసమర్థత చేస్తుంది ఈ ప్రభుత్వం ఈ పాలకులు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలకొండపల్లిని జూనియర్ కళాశాలలో గానీ కొన్నిట్లలో అంబులెన్స్ నేను అంబులెన్స్ ఇస్తానా జిల్లా డిఎంహెచ్ పర్మిషన్ ఇస్తలేదు ఎందుకు అంబులెన్స్ వద్దని అదే సూర్యన్ రామరెడ్డి మాడుగులు ఇచ్చాడు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆమన్గాలు ఇచ్చాడు కల్వకుర్తిలో ఓడిచ్చాడు దాంట్లో శంకర్ అని ఆడిచ్చిండు సాధన కేశంపేటలు ఇచ్చిండు ఆయన దాంట్లోకి ఇచ్చారు ఇక తలకొండపల్లి మాత్రం అంబులెన్స్ పర్మిషన్ లేదంట ఎందుకు సచిన ఆపదలో అంబులెన్స్ తలకొండపల్లి హాస్పిటల్ ఉంటే 5 నిమిషాల్లో 10 ఏ ఊరికన్నా అట్లాంటి
అంటే నేను అనేది ఏంటంటే ఇట్లా మనం అసమ్మతి చేస్తున్నారు ఎవరు అధికార పార్టీలో కనిపించారా? ఎందుకు ఇంత ఎమ్మెల్యే గారని ఎమ్మెల్సీ ఈ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రభుత్వ కళాశాల అయ్యేంత వరకు మేము డిమాండ్ చేస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. మళ్ళా వచ్చే సర్వసభ సమావేశంలో ఆ రోజు అనౌన్స్మెంట్ కాకపోతే భారీ ఎత్తున ప్రోగ్రామ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ డిమాండ్ చేస్తుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఉదయ అస్తమాన టికెట్ ధరలపై వస్తున్న విమర్శలను టీటీడీ తీవ్రంగా ఖండించింది. కొందరు స్వాములు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని పాలక మండలి సభ్యుడు పోకల అశోక్ పేర్కొన్నారు. గోవిందానంద సరస్వతి వ్యాఖ్యలు సరికాదన్నారు. డబ్బుల కోసమే టీటీడీ చేస్తున్నట్లు దుష్ప్రచారం చేయడం సబబు కాదన్నారు. 1983లోనే ఈ సేవలను టీటీడీ ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. టీటీడీలో అవినీతికి చోటు లేదన్నారు. తప్పుడు ప్రచారం చేసే స్వాములను గోవిందుడు తప్పక శిక్షిస్తాడంటూ హెచ్చరించారు. ఆన్లైన్ టికెట్లను పారదర్శకంగా విడుదల చేస్తామన్నారు. జియో క్లౌడ్ ద్వారా టీటీడీ ప్రత్యేక యాప్ రాబోతుందని ఆయన వెల్లడించారు. ఒక బోర్డు సభ్యుడిగా వివరణ ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఆ గోవిందానంద స్వామివారు ఉదయాస్తమాన సేవల గురించి ఏదో ఈరోజే పెట్టేసినట్లు, ఏదో అన్యాయం జరిగిపోతూ ఉన్నట్లు, ఏదో వాళ్ళ అందరికీ రోడ్డు మీదకి పోయి టీటీడీకి డబ్బులు ఇస్తురా అండి అని మేము పిలిచినట్లు, ఏదో ఇక ఇది హిందూ ధర్మానికి విరుద్ధమైనట్లు వారు మాట్లాడడం మంచిది కాదు. చాలామంది పీఠాధిపతులు, మఠాధిపతులు, చాలామంది స్వామీజీలు అందరూ కూడా ఈరోజు భారతదేశంలో ఏ హిందూ ధార్మిక సంస్థ చేయనంత గొప్పగా కార్యక్రమాలు టీటీడీ నిర్వహిస్తుందని కితాబిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇలాంటి వారు ఒకరిద్దరు ముగ్గురు అనవసరంగా మాట్లాడడం సబబు కాదని మీ ద్వారా వారికి తెలియజేయడానికి వచ్చాను. ఏదైతే ఉదయాస్తమాన సేవ అనేది ఈ రోజుది కాదు, డొనేషన్ సెల్ అనేది ఈ రోజుది కాదు. 40 సంవత్సరాలు అప్పుడు 1983వ సంవత్సరంలోనే ఈ ఉదయాస్తమాన సేవలను అప్పుడే ప్రారంభించడం జరిగింది. అప్పట్లోనే 40 సంవత్సరాలకు ముందు 3 లక్షలు పెట్టారు. అప్పుడు అవి అట్లే కొనసాగుతూ 2006 వరకు ఆ డొనేషన్స్ 2006కు ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి అంటే లైఫ్ టైం అంతవరకే. మీకు తెలుసు, ఇప్పుడు ఉదయాస్తమాన సేవ సిస్టమ్ ఏమంటే ఎవరైతే కంపెనీలు ఉన్నాయో వారికి 15 సంవత్సరాలు, అదేవిధంగా లైఫ్ టైం మీన్స్ 25 ఇయర్స్, అంతవరకే. 531 మంది ఖాళీ పడినాయి ఉదయాస్తమాన సేవలు. అక్కడికి వాళ్ళ లైఫ్ టైం పూర్తయిపోయింది. 531 మంది ఖాళీ అయ్యారు. ఖాళీ అయినప్పుడు 2006 నుంచి 2021 వరకు దాన్ని 10 లక్షలు చేశారు. 10 లక్షలు చేసినప్పుడు ఈ మధ్యలో ఆ ఖాళీలు ఏవైతే ఎన్ని ఫిలప్ మిగిలినటివి ఇప్పుడు 2021లో ఒక కమిటీని వేసి కమిటీ ద్వారా ₹1 కోటి. విజయనగరం జిల్లాలోని రామతీర్థం పరిధిలోని బోడికొండపై ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ బోర్డుపై అశోక్ గజపతిరాజు పేరు లేకపోవడం గమనార్హం. రామతీర్థం ఆలయ కమిటీ చైర్మన్గా అశోక్ గజపతిరాజు వ్యవహరిస్తున్నారు. కొండపై ఉన్న అశోక్ గజపతిరాజు ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ బోర్డును తొలగించేందుకు ప్రయత్నించారు. ఆయనను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. प्राणप्रजा अनुस्ते पिता पुत्रमीव प्रियम् प्राणोः सर्वस्येश्वरो यत्र प्राणतीक्षणः प्राणस्तत्र
ये मथलैन ప్రభుత్వం కాదు ये मथलैन ప్రభుత్వం కాదు ఎందుకు ఈ తమాషా ఎందుకు ఈ తమాషా రాజ్యాంగం మీకు తెలుసా ఏ ప్రభుత్వం ఏ రిలీజియన్ అయినా చూడలేదు ఈ తమాషా ఎందుకు ఇది సర్కస్ కంపెనీ కాదు ఇది పూజ అర్థం చేసుకున్నా నేను వచ్చి తీసేస్తాను ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు నాయనా అదే నేను అంటున్నాను గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటే నేను ఇక్కడ ఉండను మీకు అర్థం చేసుకోండి నన్ను డిస్మిస్ చేశారు ఇక్కడ హైకోర్టు రీఇన్స్టేట్ కూడా చేశారు అది అర్థం చేసుకోండి అంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమావర్తత తథ్యాం భూమిద్దిశ శ్రోత్రాత్ తథా ఆలోకా ఆకల్పయన్ అజాయంత ఏ చ కేచో ఓఘజాతాః భావో ఓహజజ్ఞరే తస్మాత్ జాతా ఆశామజః తస్మాత్ యజ్ఞాత్ సర్వహుపర్గ సామాని జజ్ఞరే किं बाहु किमो रूपादा उच्येते ब्राह्मणोऽस्य मुखामासीत् बाहुराजन्यो भवतु दध्यन्तदस्य यद्वैश्यः पद्भ्यां शूद्रो आजायत ग्रीष्मयद्भः शरद्धमिः तैयज्ञं प्रादुषात् प्रोक्षं पुरुषं जातमग्रशः तेन देवा आजजन्तसात् విజయనగరం జిల్లా జియమ్మ వలస మండలం సుభద్రమ్మ వలస గ్రామ శివారులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వరిగాల వరి ధాన్యాన్ని నాశనం చేశాయి. ట్రాక్టర్ పరికరాలు ధ్వంసం చేశాయి. ఏనుగుల దెబ్బకు కునుకు కరువైందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3.5 ఏళ్లుగా కురుపాం నియోజకవర్గాన్ని ఏనుగులు వదలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల వల్ల నష్టపోయిన తమకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. హెడ్లైన్ 2 హెచ్ఎం రోడ్డు సీతోటి మొత్తం బిగేసి ఆ గూడు మొత్తం తిప్పేసి అవుద్ది చూస్తున్నావా అవును ఏ ఫోన్ ఉందో తన దగ్గర ఇప్పుడు మరి మా హెడ్లైన్ 2 హెచ్ఎం రోడ్డు సీతోటి మొత్తం బిగేసి ఆ గూడు మొత్తం తిప్పేసి అవుద్ది ధాన్యం కొంటామని అన్నారు తప్ప ఈ వేళకి ఎవరు ముందుకు రాలేదు. ముందుకు వచ్చి ధాన్యం తీసుకుంటలేదు మా దగ్గర. ఇగో మా పండించిన ధాన్యం పట్టుకొచ్చి ఇక్కడ మీరు ఇక్కడ గుట్ట పెడితే ఏనుగులు ఈ రంగా పాడు చేసినాయి. కాబట్టి మా రైతు దగ్గర ఈ ధాన్యం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. విజయనగరం జిల్లా గాజులరేగ ఎస్సీ కాలనీలో 2 మహిళలపై దాడి జరిగింది. నక్కడప్పు పైడిరాజు, నక్కడప్పు సునీల్ కుమార్ కలిసి 2 మహిళలపై హత్యాయత్నం చేశారు. అదే సమయంలో అటు వెళుతున్న హ్యూమన్ రైట్స్ సభ్యులు వీరి అరుపులు విన్నారు. ఘటనా స్థలికి వెళ్లగా బాధితులు రక్తపు మడుగులో కనిపించారు. వెంటనే పోలీసులను సంప్రదించి మహారాజా ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న సాయంత్రం 4:45 గంటలకు మేము అటు నుంచి వెళ్తుండగా ఒక ఉన్మాది ఒక నరరూప రాక్షసుడిలా తయారయ్యి 2 కర్రలు రాడ్లు కత్తులతోనే ఒక ఆడపిల్లల్లో 2 ఒక స్త్రీ ఒక పెద్ద ఆవిడ మీద
అగాంతకుడు దాడి చేయడం మేము కళ్ళతో చూసి అక్కడ వాళ్ళు వెంటనే పెద్ద హాస్పిటల్ తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళ ట్రీట్మెంట్ కూడా మేము దగ్గరుండి మేమే అన్నీ చూపించాం. తర్వాత వాళ్ళ హస్బెండ్ గారు కూడా ఫోన్ చేసి అతను కూడా ఇచ్చేశారు. ఈరోజు పట్టణంలో జరుగుతున్న దాడులు అన్నీ సరే ఏవి అయినా సరే ఆడవాళ్ళ మీదే అక్కడ దాడులు జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు వీటి మీద దృష్టి పెట్టి ఇలాంటి నరరూప రాక్షసుల్ని ఇలాంటి అతంగుల్ని వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళు బయట తిరగకుండా వీళ్ళని పోక్సో చట్టం నిర్భయ ఇలాంటి సెక్షన్లో ఇంక్లూడ్ చేసి వీళ్ళని వెంటనే జైల్లో పెట్టాలని ప్రార్థిస్తున్నాం. అదే 2 టౌన్ సిఐ గారు కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ కూడా వెంటనే స్పందించి వాళ్ళకి అండగా నిలబడతానని చెప్పారు. సార్ కూడా వాటి వెంటనే ఎఫ్ఐఆర్ గట్ట వేసి వాటికి తదుపరి చర్యలు తీసుకుంటామని సార్ కూడా మాకు చెప్పారండి. మేము ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ డాక్టర్ సంపత్ కుమార్ గారి ఆదేశాలతో మేము ఈ బాధితుల్ని అండగా నిలబడ్డాం సార్. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. 2012 సంవత్సరంలో సందీప్ రెడ్డితో తనను పెళ్లైనట్టు బాధితురాలు తెలిపింది. కట్నం కింద 40 లక్షల రూపాయల నగదు 30 తులాల బంగారం తీసుకున్నాడని తెలిపింది. పెళ్లైన తర్వాత భర్త తనను పలకరించలేదంటూ వాపోయింది. దీంతో అత్తవారింట్లో 15 రోజులే ఉన్నానని బాధితురాలు శ్రీలత తన గోడు వెళ్లబోసుకుంది. పంచాయతీకి పిలిపించినా రాలేదంది. దీంతో కోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించింది. తనకు భరణం చెల్లించాలంటూ కోర్టు ఆదేశించినట్టు తెలిపింది. అయినా ఉపయోగం లేకపోయిందంటూ వాపోయింది. ఇప్పటికైనా తనకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించింది. అలా కాకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ కన్నీరు మున్నీరైంది. నా పేరు మామిడి శ్రీలత అండి. శ్రీలత మా హస్బెండ్ పేరు వచ్చేసి మామిడి సందీప్ రెడ్డి. మాది ఏప్రిల్ 2012 ఏప్రిల్ 25కి మ్యారేజ్ జరిగిందనమాట. నేను మా అత్తగారి ఇంట్లో 1 మంత్ ఉన్నాను. 1 మంత్ నుంచి టార్చర్ అండి, బాగా టార్చర్ అయితే నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు బయటికి. గెంటేసినప్పటి నుంచి నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు. ఇలానే డోర్ పెట్టుకొని కూర్చుంటున్నారు తప్ప నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు. నేను మీరు ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? నాకు మా హస్బెండ్ కావాలని చెప్పేసి వచ్చానండి. మా హస్బెండ్ నాకు కావాలి, నేను అతనితో ఉంటాను. ఆల్రెడీ 10 ఇయర్స్ అయ్యిందండి. ఇలానే చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు చూడండి నేను వస్తూ ఉన్నాను మా అత్తగారింటికి, అయినా కానీ తను లేడు, ఇక్కడ లేడు సందీప్ రెడ్డి, నువ్వు రా తర్వాత అది ఇది అని చెప్పేసి ఎప్పుడు ఇదే చెప్తున్నాడు అనమాట. సో డోర్లు పెట్టుకొని కూర్చుంటున్నారు. లోపల మా అత్తయ్య ఉన్నదండి, మా ఆడబిడ్డ ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ వీళ్ళందరూ రాకుండా వెనుకలున్న వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళ బస్సు వాళ్ళందరూ వచ్చి గొడవ చేస్తున్నారు అనమాట. నేను ఒకటే అండి, నాకు న్యాయం ఏం జరగాలంటే నాకు మా హస్బెండ్ కావాలండి, అంతే. మా హస్బెండ్ తోటి నేను ఉంటాను. నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. నేను బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీమతి అలివేల ఆడిటోరియంలో ఉచిత టీకా కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చేపూరి శంకరయ్య మరికొంతమందికి టీకాలు ఇప్పించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. డివిజన్లోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకా తీసుకోవాలని కోరారు. టీకాలు తీసుకున్న వారు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చేపూరి శంకరయ్య, ఆరోగ్య శాఖ అధికారులు రజియా, నీలిమ, మక్బుల్, జీహెచ్ఎంసీ సిబ్బంది రాజు, కృష్ణ పాల్గొన్నారు. నమస్కారం అండి. టీకాకన్నా వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ రంగయ్య గారు కానీ, శేఖర్ గారు కానీ, రెడ్డి గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ. అయితే ఫస్ట్ డోస్ సెకండ్ ఉచితంగా గవర్నమెంట్ రాష్ట్ర పరిస్థితుల్లో దయచేసి కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నాము. అదే ఒమిక్రాన్ కొత్తగా వస్తుంది కాబట్టి దాన్ని అరికట్టాలంటే మన బాధ్యతగా శానిటైజర్, మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించి, ఇలా పెద్దవారు సమయం తీసుకొని ఫోన్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని కూడా వస్తారు. మీరు కూడా దయచేసి ఇంకోళ్ళని మిగిలిన ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కూడా దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ వ్యాక్సిన్ ఇచ్చినా ఇష్టంగా తీసుకోవాలని మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ నుంచి విజ్ఞప్తి చేసి మనం తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యధిక సభ్యత్వకర్తకు తుర్కపల్లిలో సన్మానం. ఆలేరును తొలి స్థానంలో ఆలేరు ఉండాలన్న వక్తలు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీల తీరుపై తీవ్ర ఆగ్రహం. మండల సభలోకి దూసుకెళ్లిన తలకొండపల్లి కాంగ్రెస్ నేతలు. జియో క్లౌడ్ ద్వారా టీటీడీ ప్రత్యేక యాప్ మీడియాకు వెల్లడించిన టీటీడీ. విజయనగరం జిల్లాలో
ఏనుగుల బీభత్సం. వరి ధాన్యం నాశనం చేశాయి ట్రాక్టర్ల ధ్వంసం. బోడికొండపై ప్రోటోకాల్ వివాదం. బోర్డును తొలగించేందుకు యత్నం, అడ్డుకున్న వైసీపీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.